ప్రధానితో రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. దాదాపు గంటకు పైగా మోదీతో భేటీ అయిన రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ది అంశాలపై చర్చించారు. తెలంగాణలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేయడంతో పాటు విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అలాగే ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై ప్రధానికి వివరించారు. పలువురు కేంద్ర మంత్రులను కూడా రేవంత్ కలిసే అవకాశం ఉంది. సీఎం రేవంత్ వెంట మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ముఖ్య నేతలు ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. పలు అంశాలపై చర్చించారు. అలాగే రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అలాగే కొంతమంది ఉన్నారు. శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. ఈ రోజు ఇంకొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ది అంశాలతో ప్రధానితో చర్చించినట్టుగా తెలుస్తోంది. భేటీకి సంబంధించిన మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. లైవ్ లో సతీష్. విజయ చంద్రిక, ఢిల్లీ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఉదయం 10:30కు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం, దాదాపు గంటకు పైగా కూడా సమావేశం జరిగింది. సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. అనంతరం నేరుగా సీఎం తన అధికార నివాసానికి చేరుకున్నారు. అయితే ప్రధానితో జరిగిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, అదేవిధంగా డీజీపీ జితేందర్ కూడా సైతం సమావేశంలో పాల్గొన్నారు. సుదీర్ఘంగా గంటకు పైగా కూడా సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపైన కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అనేక విజ్ఞప్తులు చేసినట్టు తెలిసింది. ఐఐఎం ప్రాజెక్ట్ కావచ్చు, ఐటీఆర్ కావచ్చు, ఐఐఎం కావచ్చు, అదేవిధంగా ప్రధానంగా ఇక మెట్రో ఫేజ్ 2 యొక్క నిర్మాణం కావచ్చు, దాన్ని ఎయిర్పోర్ట్ వరకు కూడా పొడిగించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక దానికి సంబంధించిన పరిశీలన చేస్తుంది. అదేవిధంగా దానికి సంబంధించిన ఆర్థిక సహాయంతో పాటు అనుమతులకు సంబంధించిన విషయంలో కూడా ప్రధాని మోదీ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. ఇక ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు సంబంధించిన విషయంలో దాదాపు 4 రోజుల నుంచి కూడా కార్మికులు ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోవడం, టన్నెల్ అంతా కూడా కొంత గందరగోళం కావడంతో ఒక్కసారిగా దానిపైన ప్రధాని ఇప్పటికే రేవంత్ రెడ్డితో మాట్లాడడం, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పంపిస్తున్నట్టు కూడా ఇప్పటికే వాళ్ళకి చెప్పడం, అనంతరం కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సైతం కూడా రాష్ట్రానికి పంపించడం, ఆ అంశాన్ని కూడా ప్రధాని మోదీ అడిగి మరీ తెలుసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇక ప్రధానంగా త్రిబుల్ ప్రాజెక్టు రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి దాదాపు రీజనల్ రింగ్ రోడ్కు 159 కిలోమీటర్ల మేర కూడా రీజనల్ రింగ్ రోడ్ను ఏర్పాటు చేయాల్సింది. దానికి సంబంధించిన అనుమతులతో పాటు ఆర్థిక సహాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అందించాల్సింది కూడా విజ్ఞప్తి చేశారు. ఇక వెనుకబడిన జిల్లాలకు దాదాపు 1800 కోట్ల రూపాయలు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించాల్సిందిగా మరో విజ్ఞప్తి చేశారు. ఇక గతంలో ఐటీఆర్ కావచ్చు, ఐఏఎంకు సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత సహాయము అందకపోవడం, దాంతో వీటన్నిటి అంశాలను కూడా అందులో పేర్కొనడంతో పాటు నవోదయ స్కూల్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి. దాదాపు 26 నవోదయ స్కూల్స్ను కూడా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సింది కూడా గతంలో కూడా ఒకసారి విజ్ఞప్తి చేశారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం 7 నవోదయ స్కూళ్లు ప్రకటించడం, మిగతా స్కూల్స్ని కూడా ఏర్పాటు చేయాల్సింది కూడా విజ్ఞప్తి చేశారు. ఇక ప్రధానంగా మెడికల్ కాలేజీలతో పాటు రాష్ట్రంలో ఏర్పడిన మౌలిక సదుపాయాలు కావచ్చు, హైదరాబాద్ యొక్క అభివృద్ధి కావచ్చు, అత్యంత ప్రతిష్టాత్మకంగా రేవంత్ సర్కారు మూసీ నది సుందరీకరణ తీసుకుంది. మూసీ నది సుందరీకరణకు సంబంధించిన అంశంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక డిపిఆర్ని కూడా రెడీ చేసింది. ఏ విధంగా ప్రాజెక్టుకు ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ప్రాజెక్టును డెవలప్ చేయాలనే అంశంలో కూడా ప్రధానితో చర్చించారు. అదేవిధంగా రాష్ట్రానికి కొంత మూసీ సుందరీకరణ చేసేందుకు కూడా ఆర్థికంగా నిధులు కేటాయించాలని కూడా విజ్ఞప్తించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏటా ప్రధానమంత్రి పేరుతో వచ్చే ఇండ్లకు సంబంధించిన విషయంలో దాదాపు 25 లక్షల గృహాలను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సిన ఒక విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తికి సంబంధించిన విషయంలో కూడా ఈ అంశాలను తీసుకోబోతున్నారు. మరోవైపు తెలంగాణలో నూతనంగా చేపడుతున్న పలు ప్రాజెక్టులకు కూడా కేంద్ర ప్రభుత్వం తమ వంతుగా సహాయం అందించాల్సిందిగా కూడా ఒక విజ్ఞప్తి చేశారు. ఇక ప్రధానంగా మెట్రోకు సంబంధించి మెట్రో కాక ఎక్స్పాండ్ జరిగితే కాక ఖచ్చితంగా హైదరాబాద్ నగరానికి మరో తలమానికగా ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి మరింత వేగంగా ముందుకు వెళ్తుందనే అంశాన్ని కూడా చెప్తున్నాం. ఇప్పటికే అనేక ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రంలో ఐటీ సెక్టర్ కావచ్చు, అదేవిధంగా ఫార్మా సెక్టర్ కావచ్చు, ఆ సెక్టర్లకు సంబంధించిన అంశంలో తాజాగా అవన్నీ కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ కాక రాష్ట్రానికి ఈ మెట్రో సర్వీస్ రైలును పెద్ద ఎత్తున 2వ ఫేజ్కి కాక కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చి వాటికి సంబంధించిన అంశంలో ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహాయం చేసినట్టుంది. ఇక తెలంగాణకు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇప్పటివరకు కూడా తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్న అంశాన్ని కూడా మరోసారి రేవంత్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకెళ్లని తెలుస్తుంది. బడ్జెట్లో
కేటాయింపులు లేకపోయినా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్రంలో అనేక అప్పులు జరిగాయి. గత పాలనలో అనేక అప్పులు నిర్వహించిన నేపథ్యంలో వాటిని బిల్లుల రూపంలో చెల్లిస్తున్న నెలవారీ ఇంట్రెస్ట్ల పెద్ద ఎత్తున ఉన్నాయనేది, రుణభారాన్ని కూడా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొంత సహాయం అందించాల్సిందిగా కూడా రేవంత్ రెడ్డి కోరినట్టు తెలిసింది. సమావేశంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు చీఫ్ సెక్రటరీ కూడా ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. దాదాపు ఉదయం మొదట ప్రధాని మోడీని కలిసేందుకు వెళ్తున్న సందర్భంలో దాదాపు అధికారులతో ఒక రివ్యూ సమావేశం నిర్వహించారు. రివ్యూ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన అంశాలు కావచ్చు, పెండింగ్లో ఉన్న బకాయి అంశాలు కావచ్చు, 13వ షెడ్యూల్లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన షెడ్యూల్లో సంబంధించిన అంశంలో ఏ తెలంగాణకు ఇంకా రావాల్సిన కేంద్రం నుంచి వాటికి సంబంధించిన అంశాలను కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఐటీఆర్ ప్రాజెక్ట్ సంబంధించి గతంలో కూడా ఐటీఆర్ ప్రకటించి తిరిగి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఐటీఆర్కి సంబంధించిన ప్రాజెక్టును కూడా తెలంగాణకి ఇవ్వాల్సిందిగా కూడా కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి జరగాలంటే ముఖ్యంగా అక్కడక్కడ సిటీకి సంబంధించిన విషయంలో కొంత రోడ్ల అంశాలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే త్రిబుల్ ప్రాజెక్టును కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ ప్రాజెక్టు సంబంధించిన విషయంలో కూడా అనుమతులతో పాటు ఆర్థిక సహాయాన్ని రాష్ట్రానికి అందిస్తే ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి కావచ్చు, తెలంగాణ అభివృద్ధి ముఖానికి కొంత కేంద్ర ప్రభుత్వం సహాయం చేసినట్టుగా ఉంటుందన్న అంశాన్ని చెప్పారు. ముఖ్యంగా క్యాడర్ అలొకేషన్, ఇక తెలంగాణలో ఐఏఎస్ ఐపీఎస్ కొరత కూడా పెద్ద ఎత్తున ఉంది. వాటికి సంబంధించిన అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కొంత తోడ్పాటు ఇవ్వాల్సిందిగా కూడా ప్రధాని దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ సతీష్.